పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని అందరూ నమ్ముతున్నారు. అదే జరుగుతుంది. ఇంకా ఈరోజు గణేష్ ఈరోజు పిఠాపురం టౌన్ నుంచి మొదలు పెడుతున్నాం, 2వ వార్డు నుంచి ప్రచారం. అందుకని ఈరోజు ఫస్ట్ మన దత్తాత్రేయ టెంపుల్కి, అలాగే గణేష్ టెంపుల్కి, శ్రీపాద సేవలు ఈ మూడింటిని దర్శించుకొని స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. పిఠాపురం 2వ వార్డు నుంచి ఈరోజు స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అన్నమాట. ఎక్కడికి ఈ ప్రచారం చేస్తున్నారు అన్నమాట. ఆల్మోస్ట్ పిఠాపురంకి చాలామంది క్యాంపెయినింగ్ వచ్చినా కూడా పిఠాపురంకి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే క్యాంపెయినర్లుగా అందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి అందరికీ వాళ్ళే తిరిగి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు 1,00,000 మెజారిటీతో నుంచి ఆయన సిద్ధాంతాలు అందరికీ నచ్చి ఆయనతో ఫాలో అవుతున్నారు అనమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి పార్టీని ఎలా నడుపుతున్నాడో, అలాగే తన సొంత ఏదైతే సినిమా ద్వారా సంపాదించిన కష్టార్జితాన్ని సహాయ కార్యక్రమాలకు ఏ విధంగా చేస్తున్నాడో, కౌలు రైతులకు కానీ, అలాగే కరోనా టైంలో చాలామందికి కానీ ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాడో అందరికీ తెలుసు. అలాంటిది అంటే ఏ అధికారం లేకుండానే ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నాడంటే ఒకసారి ఆయన గెలిస్తే ఈ పిఠాపురం అభివృద్ధి ఏ రేంజ్లో ఉంటుందో మనందరం ఊహించగలమని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడే చాలామంది అంతకుముందు దత్తపుత్రుడు అని ఎగతాళి చేశారు. ఏదైతే అది ఆ దత్తాత్రేయ స్వామి విన్నాడు కాబట్టి ఈరోజు దత్తాత్రేయ పుత్రుడుగా చేసుకొని పిఠాపురం బరిలో ఉండేలా చేశాడు. అది అందరూ కాబట్టి మనం ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి సపోర్టర్గానే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతం చెప్తే దాన్ని ఫాలో అవుతున్నాం. అది అందులో ఏడవట్లేదు. అవతల వాళ్ళు ఎన్ని ట్రోల్స్ అయినా చేసుకొని ఏదైనా చేయాలి. నో ప్రాబ్లం. లక్ష్మి గారు పాప వచ్చేస్తా ఒక్క నిమిషం.